And in this, we will learn about the phrasal verb meaning. Phrasal verb means a phrasal verb is a combination of a verb plus preposition or verb plus preposition plus adverb. ఇవన్నీ కలిపి ఉంటే మనం దాన్ని phrasal verb అంటాము. బట్ ఇట్ విల్ గివ్స్ డిఫరెంట్ మీనింగ్ ఆఫ్ ఇండివిజువల్ వన్స్. అంటే ఇండివిజువల్ వన్స్తో పోలిస్తే అన్నీ కలిపి ఉన్నప్పుడు దీనికి వేరే మీనింగ్ వస్తుందన్నమాట. సో ఫ్రేజల్ వర్బ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ అయినా ఉండవచ్చు. సింటాక్స్ అంటే దీని యొక్క ఫామ్ ఎట్లా ఉంటుందంటే వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ అయినా ఉండవచ్చు, లేకపోతే వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ప్లస్ అడ్వర్బ్ అయినా ఉండవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us see two examples. First one is a phrasal verb. First phrasal verb is a ask out. దాని మీనింగ్ ఏంటిదంటే ఇన్వైట్ ఆన్ ఏ డేట్. ఇన్వైట్ అనే డేట్ అంటే ఒక తేదీ కోసం అడగడం. ఇన్వైట్ ఆన్ ఏ డేట్. For example, if we see the sentence, Bhaskar asked Judy out to dinner and a movie. Next, Bhaskar asked Judy out to dinner and a movie. Phrasal verb second one, ask around. The meaning వచ్చేసి ask many people the same question. అంటే చుట్టూ ఉన్న వాళ్ళని అడగడం అనమాట. ఆస్క్ అరౌండ్ మీన్స్ చుట్టూ ఉన్న వాళ్ళని అడగడము. ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ ఆస్క్డ్ అరౌండ్ బట్ నో బడీ హ్యాస్ సీన్ మై వ్యాలెట్. వ్యాలెట్ మీన్స్ మనం బ్యాంక్ అకౌంట్ బుక్స్ అలాంటివన్నీ పెట్టుకుంటాం కదా, ప్యాకెట్ బుక్. సో దాన్ని వ్యాలెట్ అంటాం. అంటే అతడు పోగొట్టుకున్నాడు. దెన్ హీ ఆస్క్డ్ అరౌండ్ అంటే చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అడిగాడంట. బట్ నో బడీ హ్యాస్ సీన్ మై వ్యాలెట్. ఎవరు చూడలేదని వాళ్ళ ఆన్సర్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో దీస్ ఆర్ ద టూ ఫ్రేజల్ వర్బ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఆస్క్ అవుట్ అంటే ఇన్వైట్ ఆన్ ఎ డేట్, ఒక తేదీ కోసం అడగడము. భాస్కర్ ఆస్క్డ్ జూడీ అవుట్ టు డిన్నర్ అండ్ మూవీ. నెక్స్ట్ సెకండ్ ఫ్రేజల్ వర్బ్ ఆస్క్ అరౌండ్ మీన్స్ దాని మీనింగ్ వచ్చేసి ఆస్క్ మెనీ పీపుల్ ద సేమ్ క్వశ్చన్. చుట్టూ ఉన్న వాళ్ళని అడగడం. అంటే పర్స్ పోయింది, చూసారా అని అడుగుతాం కదా. సో అలా దాన్ని ఆస్క్ అరౌండ్ అంటాం అనమాట. సో I asked around but nobody has seen my wallet. This is the examples. Thank you.